కుప్పం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేసినటువంటి వ్యాఖ్యలే ఈరోజు నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుప్పం నియోజకవర్గాన్ని మార్చి వేరే చోట నుంచి పోటీకి సన్నద్ధమవుతున్నారనే అనుమానాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, గడిచిన 5 ఏళ్లలో చూస్తూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతోనే కుప్పంలో మార్పు వచ్చిందని అనుకుంటున్నారు. ఈరోజు భువనేశ్వర్ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అదే అనిపిస్తోంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది మేము గత 3 సంవత్సరాలుగా ప్రజలు నాడి తెలిసినటువంటి వ్యక్తులుగా, ప్రజల్లో తిరిగినటువంటి నాయకులుగా మేము పదే పదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నటువంటి విషయం. ప్రజలు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు, జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి ఈ వెల్ఫేర్ స్కీమ్స్కు, ఆయన కుప్పం మీద పెట్టినటువంటి స్పెషల్ ఫోకస్కు, ఆయన ఇచ్చినటువంటి డెవలప్మెంట్కు అన్నిటికీ ప్రజలు 100% సంతృప్తిగా ఉన్నారు. ఆ సంతృప్తే మాకు కన్వర్ట్ అయినటువంటి ఓటు. మాకు ఈసారి 100% కుప్పం నియోజకవర్గంలో మేము వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని మేము పదే పదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. అదే భయం నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని కూడా మేము చెబుతా వచ్చాం. నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వచ్చేటటువంటి మాట వారి సతీమణి భువనేశ్వరమ్మ గారి నోటి నుంచి వచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఆయనకు రెస్ట్ ఇచ్చేసి నేను ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తాను అనేటటువంటి మాటలో చాలా అంతర్యాయం ఉంది. ఈరోజు ఆయనకు రెస్ట్ ఇవ్వడం అనేటటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట వెనకల చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పోటీ చేస్తే కుప్పం నియోజకవర్గంలో ఓడిపోతే ఇంక టీడీపీ పార్టీ అనేదే భూస్థాపితం అయిపోతుంది అనేటటువంటి విషయం వారికి కూడా తెలిసినటువంటి విషయమే. దాన్ని ఉద్దేశించుకొని ఇక్కడి నుంచి ఏదో ఒక విధంగా తప్పుకోవడానికి తెర వెనుక నడిచేటటువంటి మాటలు ఇవన్నీ అనేటటువంటి సంపూర్ణ విశ్వాసంతో మేము ఉన్నాం. కుప్పం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా డ్రాస్టికల్ చేంజెస్ అనేది కనబడుతున్నాయి. 4 జడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ తొలిసారిగా వచ్చిన తర్వాత కూడా కైవసం చేసుకుంది. ఇవన్నీ మార్పులు చూసిన తర్వాతనే ఈ యొక్క వ్యాఖ్యలకు వెనుక పరమార్థం అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఫస్ట్ టైం పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉన్నప్పుడు ఒక్క సీటు గెలిస్తే మీకు మేము రాజకీయ సన్యాసం చేస్తామని ఎక్స్ఎమ్మెల్సీ ఒక ఆయన ఇక్కడ గవర్నర్ శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి అన్నారు. ఆయన అన్న తర్వాత మేము 80% సీట్లు కొట్టాం. తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా అదే మాట మాట్లాడారు. అది ఫ్లూక్లో కొట్టారు. ఈసారి మళ్ళీ గెలవండి చూద్దామని. ఈసారి అంతకంటే ఎక్కువ 93% గెలిచాం. తర్వాత మున్సిపల్ ఎలక్షన్లో అయితే స్వయాన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వారి అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వచ్చి కూడా ఇక్కడ ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్కరు ఇన్ఛార్జిగా ఉండి ఆయన స్వతహాగా క్యాంపెయిన్ చేసి 4 రోజులు ఇక్కడ ఉండిన తర్వాత కూడా మున్సిపాలిటీ ఆయన కైవసం చేసుకోలేకపోయారు. మనం మంచి మెజార్టీతో 19 సీట్లు 25కి మేము గెలిచాం. ఇవన్నీ ఏంటంటే ప్రజలు తెలుగుదేశం పార్టీని మర్చిపోయారు. ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచిని, ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమాల్ని, ఆయన చూపిస్తున్నటువంటి డెవలప్మెంట్ని, ఇక్కడ లోకల్ నాయకత్వం మీద వారికి ఉండేటటువంటి నమ్మకాన్ని ఈ ఎలక్షన్లు పదే పదే చూపిస్తూ ఉన్నాయి. అదే రిపీట్ అవుతుంది. ఖచ్చితంగా ఈసారి రాబోయేటటువంటి జనరల్ ఎలక్షన్లో కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ వైపే ఉన్నారు అనేటటువంటి విషయం క్రిస్టల్ క్లియర్గా ఆయనకు అర్థమైంది. కాబట్టి ఒక 6 నెలల క్రిందట ఇక్కడ అప్పుడే గెలిచినటువంటి ఒక ఎమ్మెల్సీ గారిని కంచర్ల శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ లోకల్ నాయకత్వం మీద వారికి ఉన్న క్యాడర్ మీదనే ఆయనకు నమ్మకం లేదు కాబట్టి వీళ్ళే ఖచ్చితంగా మనల్ని ముంచుతారని ఆయన భావించారేమో. మరి ఆయన్ని తీసుకొచ్చి సొంత సామాజిక వర్గం, ఇక్కడ ఆయన సామాజిక వర్గంకు చెందినటువంటి వ్యక్తులు 1000 ఓట్లు 1800 ఓట్లు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక ఇన్ఛార్జిగా పెట్టి ఆయన ద్వారా ఇక్కడ ఉండేటటువంటి వారి క్యాడర్ నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా ఏంటంటే చచ్చిపోయినటువంటి పాముని మళ్ళీ ఏదో ఒక రకంగా లేపాలి, పార్టీని అదేంటి జాకీ పెట్టైనా పైకి లేపి ఏదో ఒక రకంగా మళ్ళీ ఫైట్ చేయాలనేటటువంటి ధోరణిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా కూడా నారా భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇస్తారో లేదో తెలియదు, కానీ నెక్స్ట్ 5 ఏళ్ళు మేమైతే ఆయనకి రెస్ట్ ఇచ్చేస్తాం. అంటే కుప్పం నియోజకవర్గంలో ఇన్నాళ్ళు దొంగ ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గడిచిన 5 ఏళ్లలో భారీ ఎత్తున దొంగ ఓట్ల తొలగింపు జరిగింది. ఈ యొక్క భయం కూడా ఆయన వెంటాడుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి అంత అధిక మెజార్టీ రావడానికి కారణం ఈ దొంగోట్లు. ఈ దొంగోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈసారి మేము లిటరల్గా ఏరేసాం. 33,000 పైచిలకు దొంగోట్లని మేము ఎలక్షన్ కమిషన్కి పలుమార్లు ఫిర్యాదులు చేసి వాళ్ళు కూడా ఇవన్నీ వీళ్ళు కావాలని తీసేస్తున్నారని ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కూడా విత్ ప్రూఫ్
మేము వాటిని తొలగించడం జరిగింది. మరి 33,000 ఓట్లు దొంగ ఓట్లు తీసేస్తే ఆయనకి గుండెల్లో రైలు పరిగెత్తా ఉంటాయి. అదే కాకుండా మళ్ళా ఈసారి ఈ డిలీషన్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి వారం ఏదో ఒక విధంగా ఒక 3,000 ఓట్లు 4,000 ఓట్లు యాడ్ చేయాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మేము తిప్పికొడతాం. అంటే చివరిగా చెప్పండి, 35 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యే గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు సీఎంగా చేశారు. కుప్పం ప్రజల చిరకాల వాంచైనటువంటి హంద్రీనీవ జలాలను కూడా తీసుకురాలేని పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కళ సాకారం చేయబోతున్నారు. గ్రౌండ్ లెవెల్లో ప్రజలంతా కూడా వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారు. ఇది కూడా ఒక మార్పు కారణం అనుకోవచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ట్రేడ్ మార్క్ ఉంది. ఏదైనా చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు అనేటటువంటి నమ్మకం ప్రజల్లో ఈరోజు క్రియేట్ చేశారు. 1 సంవత్సరం క్రితం ఆయన కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు, అన్న మాకు ఉండేటటువంటి అతి ముఖ్యమైన ప్రాబ్లంలో హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ కంప్లీట్ చేయడము మాకు అది ఒక ప్రెస్టీజ్ క్వశ్చన్, వాళ్ళు చేయలేకపోయారు, మనం చేయాలి అనేటటువంటి కోరిక మరి వారి ముందు మేము పెట్టడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హెచ్ఎన్ఎస్ఎస్ కాలువను ఎన్ని ఆటంకులు వచ్చినా, తెలుగుదేశం వాళ్ళు ఎన్ని అడ్డంకులు వేసినా, తన సొంత కాంట్రాక్టర్లతో పనులు చేయించకపోయినా కూడా మనం ఈరోజు దాన్ని కంప్లీట్ చేసి 26వ తారీఖున ఆ హంద్రీనీవ కాలువ ద్వారా నీళ్ళు ఇవ్వడానికి కుప్పం వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కుప్పం మీద ఉండేటటువంటి ప్రేమ, చిత్తశుద్ధి, ఫోకస్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి కుప్పం నియోజకవర్గం మీద ఆయనకు ఒక ప్రత్యేక అభిమానం ఉంది. అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం అని కాదు, చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళుగా ఆ నియోజకవర్గాన్ని నాశనం చేశాడు. కనీసం ఒక మామూలు ఎమ్మెల్యేగా ఉండేటటువంటి వ్యక్తి అయినా కూడా కుప్పం నియోజకవర్గానికి ఆయన కంటే ఎక్కువ మేలు చేసింటాడు అనేటటువంటి భావన ఆయనకుంది. ఇక్కడ ఉండేటువంటి ప్రజల్ని మోసం చేశాడు, వంచాడు అనేటటువంటి బాధ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి మేము ఏమడిగినా, ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఎంత డబ్బు అడిగినా కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్స్ ఇస్తాడు. మేము మున్సిపాలిటీ అడిగినా ఇచ్చారు, రెవెన్యూ డివిజన్ అడిగినా ఇచ్చారు. ఏమడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పెషల్ ఫోకస్తో ఈరోజు కుప్పం మీద చూస్తున్నారు. కాబట్టి 100% ఈసారి 2024లో చంద్రబాబు నాయుడు గారు హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించడం ఖాయమని చెప్తున్నారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు ఈ వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలు కైవసం చేసుకుంది, సర్పంచులు కైవసం చేసుకుంది. కుప్పం మున్సిపాలిటీకి అవతరించిన తర్వాత వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేశాం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏదైతే ఎమ్మెల్యే కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సతీమణి మనసులో మాట ఈరోజు బయట పెట్టారు. ఆయనకు రెస్ట్ ఇవ్వాలన్నటువంటి ఆశయానికి అనుగుణంగానే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం ఖాయం. ఆయనకు రానున్న ఎన్నికల్లో ఓటమి తర్వాత ఖచ్చితంగా రెస్ట్ దొరుకుతుందని చెప్పేసి ఎమ్మెల్సీ భరత్ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, కుప్పం నుంచి.